ఇక ఇప్పుడు ఎంటర్ అవుతున్న క్యారెక్టర్ ఒక బీభత్సం, అదే ఇరావంతుడు. ఐరవాన్ అని చెప్పాను, ఇరావాన్ అని చెప్పాను మీకు. అర్జునుడికి ఉలూపుకి పుట్టిన కొడుకు. ఇంకా విశేషమైన ఒక బంగారపు రథం, ఆ రంగురంగుల గుర్రాలు. అంటే ఇతను నాగలోకం నుంచి తెచ్చుకున్న గుర్రాలు, నాగలోకం నుంచి తెచ్చుకున్న రథం అది. ఆ గుర్రాలే ఒక విశేషమైన గుర్రాలు. అంటే ఆ గుర్రాలు చాలా హైట్గా, ఏదో ఒక అరేబియన్ గుర్రాల్లాగా, అది ఒక వింత బ్రీడుతో తీసుకుంటూ ఆ భీముడు తన గదాదండంతో చంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే వెనక నుంచి నకుల సహదేవులు వస్తున్నారు కదా, వీళ్ళకి ఆ కౌరవ సేనకి మధ్యలో తన యొక్క రథాన్ని ఆపాడు. ఇక రథాన్ని ఆపి దాన్ని హారిజాంటల్గా నిలబెట్టి, అంటే నిలువుగా నిలబెట్టి భీముడిని ఇటువైపు నుంచి చంపుకోవటానికి ఒక దారి వదిలేసి అసలు జయద్రథుడిని అశ్వత్థామని ముందుకు రానివ్వకుండా భీకరమైన వాన పరంపరతో వేసేస్తున్నాడు. ఆయన వేసే బాణాలు కూడా అవి చాలా విశేషమైన బాణాలు. అవి పాము యొక్క విషముతో కూడుకున్న బాణాలు. ఎందుకంటే ఆయన నాగలోకం నుంచి వచ్చాడు. ఎప్పుడైతే ఈ ఇరావంతుడు తన యొక్క బాణాలతో అక్కడ బీభత్సం క్రియేట్ చేసేస్తున్నాడో, ఆ నాగ సైనికులు కూడా ఈయనకి తోడయ్యారు. మొత్తం నాగలోకం నుంచి ఒక బెటాలియన్ దిగింది ఈ ఇరావంతుడికి. అంటే ఉలూపి తను ఎంతగానో ప్రేమించి, అంటే ఉలూపిది అర్జునుడిది ఒక మంచి లవ్ స్టోరీ, వాళ్ళదొక లవ్ సాగా. అంటే ఒక ఆడది ఎంత మోహించింది అర్జునుడిని అంటే, అతను హరిద్వార్లో హోమం చేసుకుంటుంటే అతన్ని ఇష్టపడి, అతని వీరత్వాన్ని ఇష్టపడి, అతనిని ప్రేమించి, అతని హోమగుండాన్ని అమాంతంగా నాగలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో వేదమంత్రాలతో అర్జునుడు, హోమగుండం ఉంది, హోమగుండం ముందు అర్జునుడు ఉన్నాడు, కానీ ఆయన హరిద్వార్లో లేడు, ఆయన నాగలోకంలో ఉన్నాడు. సో ఆయన మొత్తం పూజా హోమం అంతా పూర్తయిన తర్వాత వచ్చి తన యొక్క ప్రేమని వ్యక్తపరిచి, ఎన్నో సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను మీలాగా ఈ భూలోక జాతి స్త్రీని కాదు, నేను నాగకన్యని, కాబట్టి నేను నీకెల్లప్పుడూ లాయల్గా ఉంటాను, నన్ను ఒక భార్యగా స్వీకరించమని అర్జునుడిని అర్జిస్తే తనని అక్కడ భార్యగా స్వీకరించి వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ ఐరవాన్ని ఇచ్చి వెళ్ళిపోతే, ఏ అర్జునుడైతే కురుక్షేత్రంలో బీభత్సం సృష్టిస్తున్నాడో ఆ అర్జునుడికి తోడుగా ఉంటుందని చెప్పి తన ప్రేయసి పంపించిన ఒక చిరుకానుక ఈ ఐరవంతుడు.